చెప్పించి గేమ్స్ ద్వారా కూడా చాలా తీసుకెళ్ళారు సార్. ఆ గేమ్స్ ద్వారా తీసుకెళ్లే సందర్భంలో కూడా చాలా మంది యాక్టివ్గా పాల్గొనడం అయితే అతనికి గమనించడం జరిగింది సార్. నేను ఇది రెండోసారి తీసుకున్నాను సార్ ఈ ట్రైనింగ్. గతంలో 3 రోజులు కూడా సార్ ఇవ్వడం జరిగింది. నేను అర్థం చేసుకుంటే అప్పటికే కూడా వచ్చినప్పుడు ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటే గ్రామాల్లో చాలా ఉమ్మడి వనరులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి సార్. అదేవిధంగా రైతులు పండించే పంటలు కానీ చాలా ఉంటున్నాయి. వాటిని మనం ఎట్లా వినియోగించుకోవాలనేది మనం మొదటగా కుటుంబానికి సార్ చెప్పడం జరిగింది. కుటుంబానికి తెలుసుకున్న తర్వాత వెంటనే గ్రామానికి కూడా చెప్పినప్పుడు లక్షల్లో కోట్లలో రావడం జరిగింది. ఇంత అమౌంట్ అనేది వాళ్ళకి చాలా వరకు రైతులకు కానీ తెలిసినప్పుడు కూడా వాళ్ళు వినియోగించుకునే విధానం చాలా తక్కువగా ఉంది సార్. చాలా తక్కువగా కొన్ని కమ్యూనిటీ వాళ్ళు కొన్ని పనులు చేస్తారు సార్. చాలా కమ్యూనిటీస్ కొన్ని పనులు చేయడంలో వాళ్ళు నామోస్గా ఫీల్ అవుతారు. వాళ్ళ ఆదాయం పక్కనే ఉన్నా కూడా కోల్పోతున్నారు. అలాంటి ఆదాయాల గురించి కూడా బాగా నేర్చుకున్నాం సార్. ఈ ఆదాయాల గురించి కూడా మేము గ్రామాల్లో రైతులకు చెప్తాం సార్. ఎందుకంటే రైతులు ఏదో కూలి పనికి పోతారు కానీ ఎక్కువ వచ్చే ఆదాయము ఉన్నా కూడా పక్కలో ఆయన దాన్ని పట్టించుకోలేదు. ఆ ఆదాయాలు బాగా గుర్తించుకున్నాం సార్. మేము చాలా గుర్తించుకున్నాం. ఒక ఉదాహరణకి ఒక మామూలు సీజన్లో కొన్ని కాయలు వస్తాయి సార్. ఆ సీజన్లో కొన్ని ఆకులు వస్తాయి సార్. మామూలు చింతాకు, సీతాఫలము ఇట్లాంటివన్నీ కూడా రైతులు పంటను కొండల నుంచి తెచ్చుకొని కొన్ని కుటుంబాలు బతకగలుగుతుంది. చాలా కుటుంబాలకు అవకాశం ఉంది. అలాంటి కుటుంబాలకి ఖచ్చితంగా మా వంతు గ్రూపుల్లో చెప్తాం సార్. ఆ జీవనోపాధికి ఎట్లా చేసుకోవాలో మేము ట్రైనింగ్ తీసుకునే విషయాలు అని చెప్పి ఆ యొక్క ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కొన్ని దానికి ఉమ్మడి భూముల్లో పడేదానికి ప్లాన్ లేకుండా కూడా వెళ్ళి సాయంత్రానికి ఆదాయం తెచ్చుకోవచ్చు. వాళ్ళు ఆ రోజు కూలి ఒకటి లాస్ అవుతుంది. ఆ కూలి కంటే త్రిపుల్ కూలి సంపాదించుకుంటారు. వాళ్ళు ఒక రోజు రాకపోవచ్చు కానీ వ్యాపారంలో, కానీ సొంతంగా బిజినెస్ చేసుకోవడం అనేది రైతులకి ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మేము చేసిన బిజినెస్ అన్నీ కూడా ఎక్కడ కూడా అన్ని ఆదాయాలు రావడం జరిగింది. ఇక్కడ మేము ఒక్కొక్క బిజినెస్ ఎంపిక చేసుకున్నాం. అవన్నీ కూడా ఆదాయాలు రావడం జరిగింది. అక్కడక్కడ జరగచ్చు కానీ కొంచెం లాస్, కానీ ఇక్కడ వాళ్ళు ఎక్స్పెక్టేషన్ మాది చాలా ఎక్కువగానే ఉంది. మేము అంత ఎక్కువగానే చెప్తున్నాం. ఆ రకంగా కూడా ఆదాయం వచ్చిండొచ్చు ఇక్కడ. కానీ కొన్ని గ్రామాల్లో అక్కడ కొన్ని లాస్ ఉన్నప్పుడు కూడా మేము వాళ్ళతో చెప్పి ముందస్తు ప్లాన్ చెప్పేసి వాళ్ళకి చేపిస్తాం సార్. రైతులకైతే నేను నేర్చుకునేది మా ఎస్ఎల్జీ గ్రూపుల్లో సభ్యులకి ఎంఎస్ఎంఎస్లో ఏఎస్ఎంఎస్లో వీళ్ళకి ఈ వివరాలని చెప్పి ఉమ్మడి వనరులు బాగా ఉపయోగించుకుంటే రైతు ఖచ్చితంగా బాగుపడతాడు. అదేవిధంగా కల్టివేట్ మనం పండించే పంటలు కూడా ఏ విధంగా సాగు చేసుకొని వ్యక్తిగతంగా కూడా వాళ్ళ కుటుంబం ఎట్లా బాగుపడవచ్చు ఆ వివరంగా చెప్పి గ్రామంకి ఎంత అమౌంట్ మనం లాస్ అవుతాం అనే విషయం కూడా తెలియజేస్తే ఆ గ్రామాలు నిజంగా కొన్ని కుటుంబాలు దీనిపైన ఆధారపడడానికి అవకాశం ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.